నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన భారతదేశంలోనే పెద్ద స్కామ్లో ఒక స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. మరి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఏం జరిగింది? ఏం జరగబోతుంది? వాట్ ఆర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ లిక్కర్ స్కామ్ ఇన్ ఏపీ? ఈ అంశం మీద ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ కాకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో రోజుకొక మలుపు, రోజుకొక కొత్త వ్యక్తి పేరు, రోజుకొక కొత్త సంఘటన పేరు తెర మీదకి వస్తూ ఉంది. రోజుకొక కొత్త కోణంలో దర్యాప్తు ముందుకెళ్తూ ఉంది. కొంతమంది వ్యక్తులు ఎక్కడో ఉలిక్కి పడుతూ ఆందోళన పడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుని తేల్చే ప్రయత్నంలో వేళ్ళన్నీ ఒకవైపు చూసిస్తున్నాయి. ఇప్పటివరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారు పేరు జగన్మోహన్ రెడ్డి అని రాశారు. పేజ్ నెంబర్ 298 అండ్ 311 ఆఫ్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ సబ్మిటెడ్ బై ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. కాబట్టి అక్కడ నుంచి ఒక అలజడైతే నిన్న ఈ సిట్ వాళ్ళు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయటం జరిగింది. ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ప్రధానంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా చెప్పబడే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పన్ బాలాజీ అంటే అక్యూజ్డ్ నంబర్ A31, A32, A33 ఈ కేసులో ఈ ఛార్జ్షీట్లో ఈ పర్టికులర్ ముగ్గురు కీలకమైన వ్యక్తులు. సో వీళ్ళ గురించి ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు నిన్న సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు తేల్చిన అంశం ఏంటంటే, ఈ గోవిందప్పన్ బాలాజీ అతను చాలా స్పష్టమైన రోల్ ప్లే చేశాడు లిక్కర్ స్కామ్లో. ఎలాగంటే, ఈయన రకరకాల వ్యక్తుల ద్వారా వచ్చిన అమౌంట్ అంతా కలెక్షన్ వివిధ రూపాల్లో ఇదో పెద్ద స్కెచ్. ఈ స్కెచ్ ద్వారా గోవిందప్పన్ బాలాజీ దగ్గరికి రావటం, అక్కడి నుంచి ఆయన వివిధ సూట్ కేస్ కంపెనీలు, పేపర్ కంపెనీలు, బినామీ కంపెనీలు, గోల్డ్ ద్వారా రకరకాల రూపాలలో, వేషాలలో, రకరకాల విధాలుగా ఆ సొమ్ముని అంతిమ లబ్ధిదారుకి చేర్చారు త్రూ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి అనేది ఒక సారాంశం ఎస్టాబ్లిష్ అయింది. నంబర్ 1. నంబర్ 2, ఇదే గోవిందప్పన్ బాలాజీ వాళ్ళ పిల్లల పేరుతోటి, భార్య పేరుతోటి ఆయన దీని ద్వారా వచ్చిన చిన్నపాటి లబ్ధి వచ్చిన సొమ్ముని రియల్ ఎస్టేట్ సంస్థల్లోనూ, బిజినెసెస్లోనూ లేదా ఫిక్స్డ్ అసెట్స్లోనూ రకరకాల రూపంలో ఆయన లబ్ధి పొందిన దాన్ని ఇన్వెస్ట్ చేశారు. అది కూడా ఆధారాలతో సహా సిట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి సబ్మిట్ చేశారు. అంటే లిక్కర్ స్కామ్లో ఈయన రోలుని ఒకటి కన్ఫామ్ చేస్తూ దాని ద్వారా ఈయన సంపాదించుకున్న పైసల విషయాలను కూడా వెలుగులోకి తీశారు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సీఎం గారు ఆఫీసులో ఉన్నటువంటి ఉండాల్సిన వీళ్ళు మరి లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ముడుపులు ఎలా తీసుకోవాలా, ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలా, ఆ ముడుపులు ఇవ్వని డిస్టిలరీస్ని ఏం చేయాలా, ఆ డిస్టిలరీస్ నుంచి ముడుపులు ఏ రూపంలో ఎవరి ద్వారా తీసుకోవాలా, వాటిని ఎక్కడికి ఎట్లా చేరవేయాలా, ఆ డెన్నలు ఎట్లా మెయింటైన్ చేయాలా, తర్వాత దీన్ని టోటల్గా ఓవరాల్గా మేనేజ్ చేసే విషయంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ సాక్ష్యాధారాలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పెట్టడమే కాకుండా వీళ్ళిద్దరూ దాని ద్వారా పొందిన చిన్నపాటి లబ్ధిలో సుమారుగా ఒక్కొక్కరు 2,000, 3,000, 4,000 కోట్లు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏ బ్యాంకులోకి వచ్చినాయి ఆ డబ్బులు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఏ రూపంలో ఉన్నాయి, దాని డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాజకేశ్వర రెడ్డి విషయానికి వద్దాం. వాళ్ళ భార్య వాళ్ళ పేరుతోటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 30.95 ఏకర్స్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేవిధంగా ఎవరెవరు ఏ ఏ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేశారనేది పూర్తి డీటెయిల్స్తో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. దీని ద్వారా
ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అంశాలు ఇంకా యాడెడ్ టు ది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఓవరాల్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా జగన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది అనేది ఒకటి స్పష్టమైంది. ఎందుకంటే వాసుదేవరెడ్డి అనే అతను సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేల ఎంప్లాయీని తీసుకొచ్చి ఇక్కడ నియమించిన దానిలో నోట్ ఫైల్ జగన్ రెడ్డి గారు సైన్ చేశారు, అదొకటి. రెండోది ఆయన నియామకాన్ని కూడా దీన్ని కన్ఫామ్ చేస్తూ అప్పట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కన్ఫామ్ చేశారు. మూడో అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు అనేది కూడా వెలుగులోకి వచ్చింది. వీటన్నిటికీ మించి వీళ్ళందరినీ ఇక్కడే అపాయింట్ చేయండి అని ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు, తర్వాత వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఎవరు ఎక్కడ ఎంతసేపు ఎవరిని కలిశారు ఎవరితో మాట్లాడారు అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. సరే, ఈ మధ్యకాలంలో ఒక 11 crores పెట్టుకుని సీజ్ చేశారు. తర్వాత ఆ పైసల గురించి కూడా క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ 62 crores సీజ్ చేశారు. కొన్ని ఇవన్నీ టోటల్గా చూసినప్పుడు లిక్కర్ స్కామ్లో ముందుకెళ్తా ఉంది. ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ప్రస్తావించిన కీలకమైన వ్యక్తుల రోల్స్, వాళ్ళు అక్రమంగా స్కామ్ ద్వారా స్కీమ్ పేరుతో వాళ్ళు లబ్ధి పొందిన అంశం, వాళ్ళు ఎవరెవరికి ఎలా చేరవేశారు అన్న అంశం ఇంకొద్దిగా క్లారిటీతో ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు. దీని ద్వారా అంతిమ లబ్ధిదారు వైపు వేళ్ళు ఇంకా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. సో అది ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ డ్యూ కోర్స్, వీళ్ళు ఇంకా ఏం మలుపు తిరుగుతుంది అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. మరి ఇంకా ఏమన్నా కొత్త కోణం వస్తుందా, దీని తర్వాత మళ్ళీ ఇంకేమన్నా వెలుగులోకి సిట్టు వాళ్ళు తీసుకొస్తారా అన్న అంశాలను వేచి చూసి లిక్కర్ స్కామ్లు ఏమవుద్దో చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.